నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ భారతీయులపై విజయమ్మ ఎమోషనల్ అస్త్రాలు. సూపర్ 6 3.22 లక్షల కోట్లతో బడ్జెట్. 2 బుక్కులున్నాయట, ఆ రెండోది ఎవరిది? ప్రతి విద్యార్థి తల్లికి వందనం. ఆమె ఒక్కరు చాలు. సరస్వతి పవర్ సంస్థలో వాటాల వ్యవహారంలో వైఎస్ఆర్ కుటుంబంలో పుట్టిన రచ్చ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తన తల్లి వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ కింద బదిలీ చేసిన షేర్లన్నీ తిరిగి తనకు దక్కేలా చూడాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా విజయమ్మ తన వాదనలు తెలియజేస్తూ కౌంటర్ వేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. వైఎస్ విజయమ్మ ట్రిబ్యునల్ ఎదుట న్యాయపరమైన చట్టపరమైన అంశాలను నివేదించడం ఒక ఎత్తు, వాటితో పాటుగా ఆమె భావోద్వేగాల పరమైన ఎమోషనల్ అంశాలను కూడా కోర్టు ఎదుటకు తెస్తున్నారు. అంతిమంగా ఆ అస్త్రాల ద్వారా జగన్ భారతీయులను బద్నాం చేయడమే లక్ష్యంగా ఆమె కౌంటర్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. సరస్వతి పవర్ సంస్థలో మొత్తం వాటాలు కేవలం తనవి మాత్రమేనని, అందులో మరెవరికి వాటాలు లేవని, ఎవరు వాటాల బదలాయింపు గురించి క్లెయిమ్ చేయడానికి కూడా అవకాశం లేదని విజయం అంటున్నారు. సండూర్ పవర్, క్లాసిక్ రియాలిటీ సంస్థల వద్ద ఉన్న షేర్లను తాను పూర్తిగా కొనుగోలు చేసినట్టుగా, అలాగే జగన్ భారతీయులు తమ వద్ద ఉన్న షేర్లను తనకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసినట్టుగా ఆమె చెబుతున్నారు. మొత్తంగా సరస్వతి పవర్లో ఇప్పుడు 99.75% షేర్లు కేవలం తనవి మాత్రమేనని విజయం అంటున్నారు. అదే సమయంలో ట్రిబ్యునల్లో జగన్ ఏ కారణాలు చూపుతూ వాదనలు వినిపించారో వాటిని విజయమ్మ తోసిపుచ్చుతున్నారు. షర్మిల భవిష్యత్తు కోసం తన పేరిట షేర్లు గిఫ్ట్ డీడ్ రాసినట్టుగా జగన్ చేస్తున్న వాదనల్లో నిజం లేదంటున్నారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు ఉన్నమాట నిజమే, కానీ తనకు సరస్వతి పవర్ షేర్లు బదిలీ చేయడానికి ఆ తగాదాలకు సంబంధం లేదనేది ఆమె వివరణ. అందుచేత షర్మిలకు ముడిపెట్టి తనకు ఇచ్చిన షేర్లను తిరిగి వెనక్కు అడగడానికి జగన్ భారతీయులకు హక్కు లేదని ఆమె అంటున్నారు. ఇవన్నీ చట్టపరంగా ఆమె చెబుతున్న అంశాలు కాగా, వారిద్దరి ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని, పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని విజయం అనడం ఖచ్చితంగా ఎమోషనల్ అస్త్రమే. అలాగే తనను ఇంత ఆవేదనకు గురి చేయడం జగన్ భారతీయులకు సరికాదని అనడం ద్వారా ఈ ఎమోషనల్ అస్త్రంతో విజయమ్మ ఎవరిని టార్గెట్ చేస్తున్నారో కూడా తేటతెల్లమవుతోంది. ఇవాళ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 3.22 లక్షల కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు, రెవెన్యూ లోటు 39,185 కోట్లు, ద్రవ్య లోటు 79,920 కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. బడ్జెట్ను ప్రవేశపెడుతూ గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, జీతాలు కూడా చెల్లించలేని స్థితికి వెళ్ళిందని, రాష్ట్ర పునర్నిర్మాణం సవాల్తో కూడుకుని ఉందని, దీనిని ఎలా అధిగమించాలో చంద్రబాబుకు బాగా తెలుసంటూ ఆయన్ని పొగడ్తలతో ముంచేశారు. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, 1,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని రాజధాని చేశామని, ఇప్పటి నుండి అమరావతిలో పెద్ద ఎత్తున పనులు చేపడతామన్నారు. అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించకపోయినా పనులు జరుగుతున్నాయని, అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులు దానికి అదే తెచ్చుకుంటుందన్నారు. ఈ బడ్జెట్లో కీలకంగా సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయించడం విశేషం.
రెడ్ బుక్ ఈ పేరు ఏపీలో పొలిటికల్గా హీట్ పెంచుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని కూడా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ అని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలను సానుభూతి పరులను అరెస్ట్ చేస్తున్నారని, అలా ఆనందం పొందుతున్నారని కూడా మండిపడుతున్నారు. తాజాగా చూస్తే సినీ నటుడు వైసీపీ సానుభూతి పరుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. దాంతో మరోసారి రెడ్ బుక్ మీద వైసీపీ వర్సెస్ కూటమిగా డైలాగ్ వార్ సాగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెడ్ బుక్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందుకే ఈ అక్రమ అరెస్టులు అని ఆయన మండిపడ్డారు. ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారని ఆయన విమర్శించారు. రెడ్ బుక్ ఒకటి కాదు 2 అని ఆయన కొత్త విషయం చెప్పారు. ఒక రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ రాసుకుని లిస్టు దగ్గర పెట్టుకున్నారని, అలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ 2వ రెడ్ బుక్ ఎవరి దగ్గర ఉందో ఆయన చెప్పారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దనే అది ఉందట. ఆయన కూడా తమకు గిట్టని వైసీపీ నేతల పేర్లు అందులో ఉంచుకున్నారని, అందుకే పోసాని కృష్ణమురళి లాంటి వారి అరెస్టులు జరిగాయని వాసుపల్లి చెబుతున్నారు. ఇప్పటిదాకా ఏపీలో ఒక్కటే రెడ్ బుక్ ఉందని, నారా లోకేష్ దే అది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. కానీ 2వ రెడ్ బుక్ ఉందని చెప్పి వాసుపల్లి సంచలనమే సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యధికంగా ప్రజలు కోరుకునే తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9,407 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల్లో 1 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పనిలో పనిగా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ 2 లక్షల మందికి పైగా విద్యార్థులు విద్యకు దూరమయ్యారని, మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకోగానే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయన్నారు. బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. జగన్ హయాంలో అమ్మ ఒడి పేరుతో 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ పేరుతో పట్టుకుని 13,000 ఇచ్చేవారు. కొన్నిసార్లు డబ్బుల బదులు ట్యాబ్లు ఇచ్చేవారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో తల్లికి వందనం పథకంపై వైసీపీ ప్రశ్నిస్తూ వస్తోంది. ఇకపై వైసీపీకి అటువంటి అవకాశం దక్కకపోవచ్చు. వైసీపీ ఎన్నడూ లేని ఇబ్బందిలో ఉంది. అంతా చీకటి కాలమే, వనవాసమే, ఎటు చూసినా కష్టాలు కడగండ్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన వారంతా అధిక శాతం సైలెంట్ అయ్యారు. ఇలా కాని కాలం దాపురించిన క్రమంలో నేనున్నాను అని ఆమె బలంగా నిలబడ్డారు. ఆమె ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన వరదు కళ్యాణి. ఆమె తన వాగ్దాడితో కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అయితే కళ్యాణి ప్రసంగం అదుర్సని వైసీపీ అభిమాన లోకం అంతా సోషల్ మీడియా వేదికగా 1000 నోళ్లా పొగుడుతోంది. ఆమె ఒక్కరు చాలు, అవతల వైపు ఎంతమంది ఉన్నా ధీటుగా జవాబు చెప్తున్నారు. ఆమె తొణకడం లేదు, బెణకడం లేదు. మండలిలో ఆమె ఇచ్చే స్పీచ్తో మంటలు రేగుతున్నాయి. అధికార పక్షం నుంచి గట్టిగా డిఫెన్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఇలా వైసీపీలో ఆమె సూపర్ విమెన్గా ఇప్పుడు పేరు తెచ్చుకున్నారు. ఆమె నిన్నటిదాకా సొంత పార్టీలోనే, సొంత జిల్లాలోనే తక్కువ మందికే పరిచయం. కానీ ఇప్పుడు ఆమె మండలిలో విపక్షం తరపున వినిపిస్తున్న బలమైన వాణితో మొత్తం ఏపీ పాలిటిక్స్లోనే టాక్ ఆఫ్ ది విమెన్ అయిపోయారు అని అంటున్నారు. ఆమెకు వైసీపీ నుంచే కాదు, రాజకీయాలను పక్కన పెట్టి కూటమి పార్టీలు కూడా బాగా రాణిస్తున్నారు అని కితాబిస్తున్నారు. అంటే వరదు కళ్యాణికి మంచి భవిష్యత్తు ఉందనే అంటున్నారు. అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష.
చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి, అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 13,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 60% నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ 9 నెలల్లో, దాన్ని సుపరిపాలన అంటారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష, మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.